దేవుడిచ్చిన తలాంతులను లేకపోతే వరాలను సరైన విధానంలో నిర్వాహకత్వం చేయకపోవడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు రావు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తాం. దేవుడిచ్చిన తలాంతులను వరాలను ఎప్పుడైతే మనం సక్రమంగా ఉపయోగించుకుంటామో, ఎప్పుడైతే మనం దాన్ని సక్రమంగా నిర్వాహకత్వం చేస్తామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా తెలియజేస్తుంది. అయితే దేవుడు నీకంటూ కొన్ని వరాలను ప్రతి ఒక్క వ్యక్తికి, సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు కొన్ని వరాలను ఇస్తాడు, అలాగే కొన్ని తలాంతులను ఇస్తాడు. ఆ తలాంతులను నువ్వు సరైన విధానంలో నిర్వాహకత్వం నువ్వు చేయలేకపోతున్నప్పుడు దేవుని యొద్ద నుంచి నీ మీదికి రావాలని సిద్ధంగా ఉన్న కొన్ని ఆశీర్వాదాలు రాకుండా అక్కడే ఆగిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 18 వరకు కొన్ని వచనాలు చదువుదాం. అలాగే 19 నుంచి 22 వరకు మరికొన్ని వచనాలు ఒకరు చదువుదాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి కొద్ది నిమిషాలు మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించి మనం ముందుకు కొనసాగుదాం. మనకు అందరికీ తెలిసిన విధంగానే దేవుని యొద్ద నుంచి మనం ఏ ఆశీర్వాదం పొందుకోకుండా అడ్డుపడుతున్న కొన్ని ఆటంకాల గురించి మనము నేర్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా కొన్ని ఆటంకాలు అడ్డుగా వస్తున్నాయి. వాటన్నిటినీ తొలగించుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకొని మనం ఆశీర్వాదకరంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ అంశంలో ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. ప్రతి ఒక్క వారము ఒక్కొక్కటిగా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అన్నీ ఒకేసారి మనము తెలుసుకోలేము కాబట్టి మనమందరం ఎక్కడికి పోము. ప్రతి ఆదివారం దేవుని సన్నిధి ఇక్కడే ఉంటుంది, దేవుని ఆరాధనలు ఉంటాయి. కాబట్టి తొందరగా అన్నీ తెలుసుకోవడం కంటే కూడా ఒక్కొక్కటిగా నిదానంగా దేవుని చిత్తం ఏంటి, ఆయన మన జీవితంలో ఎలా కార్యాలు చేయాలనుకుంటున్నాడు, ఆయన మనల్ని ఏ రీతిలో ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మనం ఏం చేయాలి, ఆయన ఏ విధంగా మన కొరకు పనిచేస్తాడనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. ఈరోజు మరొక ఆటంకాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాలు రాకుండా ఆపుతున్న మరొక ఆటంకాన్ని మనం నేర్చుకొని ప్రార్థన చేస్తున్నాం. అదేంటంటే ఇంప్రాపర్ మేనేజ్మెంట్ రిసోర్సెస్. అంటే దేవుడిచ్చిన తలాంతులను లేకపోతే వరములను సక్రమంగా ఉపయోగించుకోకపోవటం ద్వారా, లేకపోతే దేవుడిచ్చిన తలాంతులను లేకపోతే వరాలను సరైన విధానంలో నిర్వాహకత్వం చేయకపోవటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు రావు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తాం. దేవుడిచ్చిన తలాంతులను వరాలను ఎప్పుడైతే మనం సక్రమంగా ఉపయోగించుకుంటామో, ఎప్పుడైతే మనం దాన్ని సక్రమంగా నిర్వాహకత్వం చేస్తామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం ఖచ్చితంగా తెలియజేస్తుంది. దేవుడు కొన్ని నియమాలను అనుసరించి పనిచేస్తాడు. ఆ నియమాలను మనం అనుసరించకుండా, ఆ నియమాలను పక్కకు పెట్టి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనకుండా మనం ఎంత ప్రయాసపడినా దాంట్లో ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దేవుడు నియమ ప్రకారం పనిచేస్తాడు. దేవుడు కొన్ని సూత్రాలను అనుసరించి పనిచేస్తాడు. వాటిని మనం గైకొన్నప్పుడే ఆ సూత్రము, ఆ నియమము మన కొరకు పనిచేస్తుంది. కానీ ఆ సూత్రములకు, ఆ నియమాలకు మనం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ నియమం ఖచ్చితంగా పనిచేయదు, ఆశీర్వాదాలు ఖచ్చితంగా మన జీవితంలోకి రావు అనేటువంటిది కఠినంగా దాన్ని మనము చెప్పగలం. ఎందుకంటే నియమం అంటే ఏంటి? అందరికీ సమానంగా పనిచేస్తుంది. హల్లెలూయా. నియమం అంటే ఏంటి? ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పనిచేయదు. నియమం అంటే అందరికీ సమానంగా పనిచేస్తుంది. నియమము ఇంతకుముందే మీకు చెప్పాను, భూమికి గురుత్వాకర్షణ నియమం ఉంది. దేవుని నమ్ముకున్న వాళ్ళు రాయి పైకి వేసినా మళ్ళీ అది కిందికే వస్తుంది. దేవుని నమ్ముకని అన్యులు కూడా రాయి పైకి వేస్తే అది మళ్ళీ కిందికే వస్తుంది. పెద్దవాళ్ళు వేసినా కిందికే వస్తుంది, చిన్నపిల్లలు పైకి విసిరినా రాయి మరలా కిందికి వస్తుంది. అది ఏంటిది? అది ఎందుకు అట్లా జరుగుతుందంటే భూమికి గురుత్వాకర్షణ నియమం ఉంది కాబట్టి ఎవరు రాయి పైకి విసిరినా అది కిందికి వస్తుంది. అలాగే దేవుడు స్వస్థత నియమాలు, ఆశీర్వాద నియమాలు, సమాధానకరమైన నియమాలు, శాంతికరమైన నియమాలు కొన్ని సెట్ చేశాడు. వాటిని మనం అనుసరించి ఆ నియమాల ప్రకారము దానిని పొందుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ మనం చాలాసార్లు ఆయన చిత్తాన్ని
గైకొనకుండా ఈ ఆకాశం, మూయబడిన ఆకాశం కింద ఎంత ప్రయాసపడినా కూడా ఏం ప్రయోజనం అనేటువంటిది లేకుంటుంది. అయితే దేవునికి ఎక్కువ ఇష్టం ఏంటంటే తన బిడ్డలు తెరవబడిన ఆకాశపు వాక్యంల కింద ప్రతిరోజు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనమేం తెలుసుకోవాలంటే మనము ఎంత స్తుతించినా ఎంత ఆరాధించినా మనకేం కావాలంటే దేవుని చిత్తం ఏంటో కావాలా. హల్లెలూయా. ప్రార్థన చేసేదే ఏం చేస్తాం, ఏది ప్రారంభించినా ప్రభువా నీ చిత్తం ఏంటో నాకు చెప్పు అంటాం. అన్ని దేవుని చిత్తం, నీ చిత్తం ఏంటో నాకు చెప్పు, నీ చిత్తం ఏంటో నాకు చెప్పు అని అడుగుతుంటాం. అయితే దేవుని చిత్తం ఏంటో గైకొనడము, దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియజేసినప్పుడు దానిని ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ నియమం నీ కొరకు పనిచేస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు లభిస్తాయనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. అయితే దేవుడు నీకంటూ కొన్ని వరాలను ప్రతి ఒక్క వ్యక్తికి, సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు కొన్ని వరాలను ఇస్తాడు, అలాగే కొన్ని తలాంతులను ఇస్తాడు. ఆ తలాంతులను నువ్వు సరైన విధానంలో నిర్వాహకత్వం నువ్వు చేయలేకపోతున్నప్పుడు దేవుని యొద్ద నుంచి నీ మీదికి రావాలని సిద్ధంగా ఉన్న కొన్ని ఆశీర్వాదాలు రాకుండా అక్కడే ఆగిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికైనా ఒక 10,000 ఇచ్చామనుకోండి, ఆ 10,000తో వాడు సరిగా నడుచుకోలేదనుకోండి, అతనికి 1,00,000 రూపాయలు ఇస్తారా? మళ్ళా ఇవ్వం. ఒక 100 రూపాయలు ఇచ్చినప్పుడు దాంట్లో నమ్మకంగా లేనప్పుడు, ఆ 100 రూపాయలతో ఎట్లా బ్రతకాలో నీకు తెలియనప్పుడు, ఇంకొక 1000 రూపాయలు నీ చేతికి ఇస్తే దాన్ని 100 రూపాయలతో ఎట్లా అక్రమంగా జీవించావో, ఇంకొక 1000 రూపాయలు ఇస్తే కూడా ఆ 1000 రూపాయలతో ఈ 100తో ఎట్లా బ్రతికినాడో ఈ 1000తో కూడా అట్లే బతుకుతాడు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు నీకు ఇచ్చిన వరాములను, తలంతులను నువ్వు సరైన విధానంలో నిర్వాహకత్వం చేసే దాన్ని బట్టి దేవుడు నీకు ఎంత ఇస్తాడనేటువంటిది, ఏ విధమైన రీతిలో నీ జీవితంలోకి అన్నీ ఇవ్వాలనేటువంటిది నిర్ణయించబడుతుంది అనేటువంటిది దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఇందాక మనం ఒక ఉదాహరణ చదివినాం కదా, ఆ ఉదాహరణలో ఒక తలాంతు ఒకనికి ఇచ్చాడు దేవుడు. ఆ ఒక తలాంతు ఇచ్చిన వాని గురించి ఈరోజు ప్రసంగం, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏం చేశాడంటే ఒకనికి 5 తలాంతులు ఇచ్చినాడు. ఒకనికి 5 తలాంతులు ఇస్తే ఇంకొకనికి 2 తలాంతులు ఇచ్చాడు. వీడైతే 5 తలాంతులకు పని చేస్తాడు కాబట్టి వీడు మంచి నమ్మకస్తుడు, వీడికి 5 తలాంతులు ఇస్తే వీడు బాగా పని చేస్తాడని చెప్పి వాని సామర్థ్యాన్ని దేవుడు గుర్తించి ఏం చేశాడంటే 5 తలాంతులు ఒకనికి ఇచ్చాడు. ఇంకొకరికి ఏం చేశాడంటే అతనికి 2 తలాంతులను ఇచ్చాడు, ఇంకొకరికి ఇచ్చాడు. వాడిని చూసి సరే చూద్దాం ఎట్లుంటుందో, ఇతడు ఎంత నమ్మకంగా ఉంటాడో చూద్దామని చెప్పి ఒక తలాంతుని ఇచ్చాడు. దేవుడు అప్పుడప్పుడు కూడా ఇట్లా పరీక్షిస్తాడు, వారి తలాంతులు, వారి వరాలు సక్రమంగా నా దృష్టికి అనుకూలంగా చేస్తున్నారా లేదా అని. ఒక తలాంతు ఒకనికి ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఒకానొక రోజు ఆయన తిరిగి వచ్చి లెక్క అడుగుతాడు. అదే అక్కడ ఉన్నటువంటి ఉపమానం ఇందాక మనం చదివినాం కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. ఈ తలాంతులను ఇచ్చి కొన్ని రోజుల తర్వాత ఆయన వచ్చి లెక్క అడుగుతున్నాడు. యజమానుడు ఏమని అడుగుతున్నాడంటే, 5 తలాంతులను ఇచ్చిన వాడిని చూసి అడుగుతున్నాడు, నువ్వేం చేసావు, నీకు 5 తలాంతులను ఇచ్చాను కదా అంటాడు. 5 తలాంతులను ఇచ్చినప్పుడు ఆ 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏమంటాడు తెలుసా, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చిపోయినావు, నువ్వు ఇచ్చిన 5 తలాంతులతో ఇంకొక 5 తలాంతులను నేను సంపాదించి పెట్టానని చెప్పి అయ్యకు చూపిస్తాడు. అయ్య వెంటనే దేవుడు ఏమంటాడు, సంతోషపడి, బలా నమ్మకమైన దాసుడా, నీవిచ్చిన ఈ కొంచెంలో చాలా నమ్మకంగా ఉన్నావు అని చెప్పి అతని యందు సంతోషపడుతూ నీవు నా సంతోషంలో పాలు పొందుము అని అంటాడు కదా. ఒకసారి చదువుదాం చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించి తినని చెప్పాను. చూసారా, ఎన్ని ఇచ్చిపోయాడు? 5 ఇచ్చిపోయాడు. 5 తలాంతులకు ఎన్ని సంపాదించాడు? ఇంకొక 5 సంపాదించాడు. సంపాదించి 21వ వచనం, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. చూసారా, మెచ్చుకుంటున్నాడు. అతనికి ఇచ్చిన తలాంతులను సరిగ్గా ఉపయోగించాడు.
టాలెంట్ను, తెలివిని, వివేకాన్ని ఉపయోగించి నా యజమానుడు నాకు ఇచ్చిన తలాంతులను నేను ఎట్లా వాటిని వాడాలి అని చెప్పి దానిని రెట్టింపు చేసి తండ్రి ఎదుట, దేవుని ఎదుట నిలబడుతున్నాడు అతను. దేవుడు మెచ్చుకుంటున్నాడు. మెచ్చుకొని, బలా నమ్మకమైన దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నా సంతోషంలో పాలు పొందుమని చెప్పి అతనికి మెచ్చుకుంటాడు. తర్వాత ఇంకొకరిని పిలుస్తాడు. ఇంకొకడు ఎవరు? ఇప్పుడు 2 తలాంతులు ఇచ్చినవాడు. 2 తలాంతులను ఇచ్చినవాడిని పిలిస్తే, నువ్వేం చేసినావు, నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా అని అంటాడు. 22వ వచనం. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. చూసారా, ఈ 2వ దాసుడు కూడా 2 తలాంతులను ఇస్తే ఇంకొక 2 తలాంతులను సంపాదిస్తే సేమ్ ఆశీర్వాదం. ఏమంటున్నాడు? బలా నమ్మకమైన దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉండి కాబట్టి నువ్వు కూడా ఈ సంతోషంలో పాలు పొందుము, నాతో, నీ యజమానునితో నువ్వు సంతోషించుము అని చెప్తాడు. ఇప్పుడు 24వ వచనం చూడండి. తర్వాత 1 తలాంతు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవైన కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకోనుమని చెప్పాను. చూసారా? హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ 1 తలాంతోడు ఏం చేసినాడు? ఈ 1 తలాంతుని గురించి ఈరోజు ప్రసంగం. అంటే దేవుడు 1 తలాంతునిస్తే నువ్వేం చేసినావు 1 తలాంతుతో అంటే, ఇతను ఏమంటున్నాడు అంటే, నువ్వు విత్తని చోట కోయి వాడవు, చల్లని చోట కూర్చుకొని వాడవని నాకు బాగా తెలుసు, నువ్వు పెద్ద అన్యాయస్తుడవు అని నాకు బాగా తెలుసు. అందుకోసం నువ్వు ఇచ్చిన 1 తలాంతు నేనేం చేశానంటే భూమి తవ్వి దాంట్లో పాతి పెట్టినా, ఏదో నీది నువ్వు తీసుకొని బాగుంటాడు. కోపం వస్తారా? అదా తెలివి తక్కువ విధవా, వెర్రివాడా. ఆ 1 తలాంతును ఎవరికైనా వడ్డీకి ఇచ్చింటే కూడా వడ్డీ వస్తుండే కదా, తీసుకుపోయి బ్యాంకులో పెట్టింటే కూడా బ్యాంకులో వడ్డీ వేసేవాళ్ళు కదా. 1 తలాంతు తీసుకుపోయి భూమి తవ్వి భూమిలో దాచిపెట్టి, నేను విత్తని చోట కోయి వాడను, చల్లని చోట కూర్చుకొని వాడనని నీకు బాగా తెలిసింది. అదైతే తెలివి బాగుంది నీకు. నేనేంది విత్తని చోట కోయి వాడను, చల్లని చోట కూర్చుకొని వాడనని నీకు బాగా తెలుసు కదా. మళ్ళీ నీకు ఇచ్చిన 1 తలాంతులో నుంచి నువ్వేం చేసినావని నేను అడుగుతాను, నీకు తెలీదా? అది వేరే సౌకారులకు ఎవరికైనా వడ్డీకి ఇచ్చింటే కూడా వడ్డీ పెరుగుతుండే కదా. దేవుడు ఎంత న్యాయంగా అడుగుతున్నాడు చూసారా. మొదట 2 మెచ్చుకున్నాడు. 5 తలాంతులు ఇచ్చినవాడు ఇంకొక 5 చేస్తే మెచ్చుకున్నాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు 2టికి 2 చేశాడు, మెచ్చుకున్నాడు. ఇంకొకరికి 1 ఇస్తే వాడు ఏం చేశాడంటే, ఈ 1 కూడా పోతుందేమో, ఎందుకు భూమిలో తవ్వి దాచిపెడదామని చెప్పి భూమిలో తవ్వి దాచిపెడితే ఆ 1 తీసుకొని ఇది నువ్వు తీసుకోపో అంటే దేవునికి కోపం వస్తుంది. దేవుడు నీకు కూడా కొన్ని తలాంతులను, కొన్ని వరాలను ఇచ్చినాడు. ఇచ్చిన వాటిని నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటున్నావు అనేటువంటిది దేవుడు నిన్ను ఒక రోజు అడుగుతాడా అడగడా? హల్లెలూయా. సంఘంలో నాకేం తలాంతులు లేవు, నాకేం వరాలు లేవు, నేనేం వస్తా, వాక్యం వింటా, వెళ్ళిపోతా, అంతే అనుకుంటారు. సంఘం అంటే ఒక కుటుంబం, అందులో నీకు ఒక భాగం ఉంది, నీకంటూ కొన్ని వరాలు. కొంతమందికి పాడే వరం ఇచ్చినాడు చూసారా. సంఘంలో కొంతమందికి బాగా పాట పాడే వరాన్ని ఇచ్చినారు, కానీ సిగ్గు, వాళ్ళకు పాడరు. వాళ్ళు ఏదో వచ్చిన కాడికి ఒక చరణమో ఒక పరణమో వాడితే అయిపోతుంది. హల్లెలూయా. ఒక పల్లవో ఒక చరణమో యాదో వచ్చిన కాడికి అసలు దేవుని పాటలే వినవా నువ్వు? ఎండాకాలంలో ఎవరో అక్కడి నుంచి వస్తారు కదా ఇక్కడికి వలస పని చేసుకోవడానికి. వాళ్ళు ఒకరు పాట అయిపోతేనే ఇంకొకరు పాట ఎత్తుకుంటారు. ఇంకా మైక్ కోసం ఎదురు చూడరు వాళ్ళు. అంటే ఆటోమేటిక్గా మైక్ ఇవ్వాల్సిందే వాళ్ళకి. ఆ పాట అయిపోతేనే వాళ్ళు వెంటనే పాట ఎత్తుకుంటారు. అంటే పాట ఎత్తుకోవడం అంటేనే ఏం చేయాలా? మైక్ వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇంకా ఎందుకంటే ఆమె పాడడానికి తొందరపడుతుంది. దేవుని స్తుతించాలా, నేను ఆయనను పాడాలా, దేవుడు నాకు ఇచ్చిన వరం ఇది, సంఘంలో ఈ కార్యక్రమాలను సరి చేసుకోవడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అని చెప్పి వాళ్ళ వరాలను వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకుంటున్నారు.
ప్రియ దేవుని బిడ్డలారా, నాకు కూడా ఏ వరం లేదు, ఏ తలాంతు లేదు అని చెప్పి నువ్వు దేవుని ఎదుట నిలబడినావు అనుకో, దేవుడు అడుగుతాడు, ఈ ముగ్గురిని ఎట్టయితే లెక్క చూశాడో అట్నే నీ లెక్క కూడా చూస్తాడు. హల్లెలూయా. నీ పిల్లగాని, నీ కుమారుని స్కూల్కి పంపిస్తే స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎంతైనా కొంత డబ్బు ఇచ్చినావు అనుకో, వచ్చిన తర్వాత ఏమేమి కొనుక్కున్నావు అని అడుగుతావా అడగవా? అలాగే దేవుడు అడుగుతాడు. నీకు కూడా కొన్ని వరాలను ఇచ్చినాడు, ఏంటివేంటివి అని చెప్తా. కొంతమందికి డబ్బును బాగా ఇచ్చినాడు, కొంతమందికి పొలాలను ఇచ్చినాడు, కొంతమందికి మంచి పంటలు పండించినాడు, కొంతమందికి అన్నీ ఇస్తాడు దేవుడు. అయితే ఇచ్చిన వాటిని ఏ విధమైన రీతిలో నువ్వు అది నిర్వాహకత్వం చేస్తున్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఏ విధానంలో నిర్వాహకత్వం చేస్తున్నావు? నీకు ఇచ్చిన డబ్బు, నీకు ఇచ్చిన తెలివి, నీకు ఇచ్చిన పంటలు, నీకు ఇచ్చిన ఆలోచనలు, నీకు ఇచ్చిన ధనము, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడని నువ్వు మొదట గుర్తించాలి. అది గుర్తించకుంటే దాన్ని రెట్టింపుగా ఆశీర్వాదకరంగా నువ్వు బ్రతకలేవు. నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చాడని గుర్తించాలి. ఈ ఒక తలాంతు తీసుకుని వాని ఆలోచన ఏంటంటే, వీడు నాది అనుకున్నాడు, నాది అనుకున్నట్లు జీవించాడు. లివింగ్ బైబిల్లో చూస్తే, ఇంగ్లీష్ బైబిల్లో నుంచి చాలా బాగా వస్తుంది. ఒకసారి ఆ వచ్చిన ఒక తలాంతు తీసుకుని వాని ఆలోచన ఏంటంటే, 25-26 ఒకసారి చదువుదాం చూడండి తెలుగులో. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరువైన చెడ్డ దాసుడా. ఇతనికి సాక్ష్యం ఏంటి? ఇతని సాక్ష్యం ఏంటంటే, ముందున్న ఇద్దరి సాక్ష్యం వేరే. వాళ్ళ సాక్ష్యం ఏంటంటే, బలా నమ్మకమైన దాసుడా, అది వాళ్ళ సాక్ష్యం. ఈ మూడో వాని సాక్ష్యం ఏంటంటే, సోమరువైన చెడ్డవాడా, నీకు సోమరితనం తప్ప వేరే ఏమి లేదు, ఉన్న వాటిని ఎట్లా నిర్వాహకత్వం చేయాలో నీకు తెలీదు, నిర్వాహకత్వం చేసుకునే విధానమే నీకు తెలీదు అని చెప్తూ, సోమరువైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే సరేలే నాయన, నువ్వు చెప్పినట్లనే. కానీ ఏమంటివి ఇందాక? నువ్వు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట కూర్చుకొని వాడవని నువ్వు అంటివి కదా. సరే, అట్లయితే 27వ వచనం, నీవు నా సొమ్ము సౌకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండునెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదట గుర్తించాల్సిన విషయం ఏంటంటే, వారికి 5 తలాంతులు ఇచ్చిన వానికి దేవుడే ఇచ్చినాడు. 2 తలాంతులు ఇచ్చిన వారికి ఎవరు ఇచ్చినారు? దేవుడే ఇచ్చినాడు. వీరిద్దరు కూడా దానిని సక్రమంగా నిర్వాహకత్వం చేశారు. 1 తలాంతు ఇచ్చిన వారికి కూడా దేవుడే ఇచ్చాడు. అయితే వీనికి ఏమి ఆలోచన అంటే, నేను ఈ 1 తలాంతుతో ఇంకొక తలాంతును నేను సంపాదించాను అనుకో, వచ్చి ఆయన తీసుకుంటాడు కదా, నాకేమొస్తుంది అని అనుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇతనికి ఆలోచన ఏంటంటే, నేను ఈ 1 తలాంతుకు ఇంకొక తలాంతు చేశాను అనుకో, ఆయన వచ్చి లెక్క అడుగుతాడు, ఆయనే కదా తీసుకునేది, నాకేమన్నా వస్తుందా అని చెప్పి, నాది ఇది, ఈ 1 తలాంతు కూడా నాదే, ఆయనకి ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పి అతను అనుకున్నాడు. అయితే ఇక్కడ ఇద్దరు కూడా ఇది నాకు దేవుడు ఇచ్చాడు, దీన్ని సక్రమంగా నిర్వాహకత్వం చేయాలనే ఆలోచన ఉంది. ఈ ఒక్కనికి ఏంటంటే, అతనికి కలిగిన దానిపైన అతనికి నెగిటివ్ ఆలోచన. ఇదేంటంటే, ఇస్తే ఇది నాది కదంగా, మళ్ళీ ఆయన లెక్క అడగదు కదా, నాది 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 నాది, అడిగితే నీది తీసుకోపో అని అడుగుతున్నాడు. లెక్క అడిగితే దేవుడు ఏమంటున్నాడు? నీది నువ్వు తీసుకోపో అని అంటున్నాడు. అతని మనసులో ఏముంది అప్పటికి ఆలోచన? నాది, నాకు ఇచ్చిన తర్వాత నాది తలాంతు అది అనేది ఒకటి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీతో సూటిగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం కలిగి ఉన్నవన్నీ కూడా నాది అనడానికి వీల్లేదు.
హల్లెలూయా. నీ ఇంట్లో మంచి ఉద్యోగం ఎవరికైనా వచ్చిందంటే అది నీ వలన, నీ టాలెంట్ వలన వచ్చింది కాదు. దేవుడు మీ ఇంట్లో దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికి లేవు పొలాలు, నీకు దేవుడు ఇచ్చినాడంటే దేవుడు నీకు ఇచ్చినాడు అది. హల్లెలూయా. ఎవరు మంచి వస్త్రాలు కట్టుకోవట్లేదు, నువ్వు మంచి వస్త్రాలు నీకు ఉన్నాయంటే దేవుడు ఇచ్చినాడు. దేవుడు నీకు కలిగి ఉన్నవన్నీ, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నవన్నీ ఎవరు ఇచ్చినారు? దేవుడిచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన వరం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, అవి దేవుడు నీకు ఇచ్చాడని మొదట నువ్వు గుర్తించాలని దేవుడు ఎక్కువగా ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే ఈరోజు నువ్వు పుట్టడానికి కూడా కారణం. హల్లెలూయా. ఈరోజు మనము మనవారమే కాదు అసలు. హల్లెలూయా. అసలు మనము మన వారమే కాదు. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చినాం? ఇంతకీ మన పేరు, మన గుర్తింపు, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడి వారమో. నీకు ఎన్నేళ్ళు అంటే మీరు ఏం చెప్తారు? కొంతమంది 60 అంటారు, కొంతమంది 55 అంటారు, కొంతమంది 45 అంటారు. అంతకుముందే ఆడున్నావు నువ్వు? లేదు, నీకు 45 ఏళ్ళు అంతే. 45 ఏళ్ళే నీ ఉనికి. ఒకవేళ దేవుడు తీసుకుపోయే వరకు ఎన్నేళ్ళు అయితే అన్నేళ్ళు మన ఉనికి. హల్లెలూయా. నాకు 30 సంవత్సరాలు అయిపోయి 31 ఏళ్ళు అయింది. 31 ఏళ్ళే నా ఉనికి, ఇంకంతే, అంతకు మించి ఏం లేదు. అయితే ఇక్కడ నన్ను ఎవరు పెట్టినారు? ఈ భూమి మీద నేను ఈ 30 సంవత్సరాలు కూడా ఎవరు కాపాడారు నన్ను? సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఇక్కడ పెట్టినాడు. మనకు కలిగి ఉన్నవన్నీ దేవుడు ఇచ్చినాడని మొదట గుర్తించాలి. హల్లెలూయా. అది గుర్తించినప్పుడు మనం ఇంకొక తలాంతు దేవుడు ఇవ్వడానికి, దేవుడు ఇవ్వాలన్నా వద్దా అని ఆలోచిస్తాడు. హల్లెలూయా. నేను కలిగి ఉన్నవన్నీ దేవుడు ఇచ్చినదని నువ్వు గుర్తించినప్పుడు ఈ కలగలేనివన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వాలంటే ఆలోచన చేస్తాడు. అవునా కదా? అది ద్వితీయోపదేశ కాండానికి తిప్పండి. పరిశుద్ధ గ్రంథంలో 2-3 వచనాలు చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతాం చూడండి. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. మీ బైబిల్లో కావాలంటే ఈ 2 మాటలు అండర్లైన్ చేసుకోనండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, మా శక్తి, మా తెలివి, మా తెలివితేటలు, మా బలము, మా కష్టము, మా కష్టార్జితము అని ఎవరు అనుకుంటున్నారు? మీరు కాదు, ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి ఎవరు నడిపించినారు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆకలిని అల్లాడితే ఆకాశం నుంచి మన్నాను కురిపించి, ఈ మన్నా తిని యాసిరికి వస్తుంది, మాంసాహారం కావాలా మాకంటే ఆకాశం నుంచి మాంసాహారంనిచ్చి, నీళ్లు తప్పికెత్తినాయంటే ఎడారిలో కూడా బండ నుంచి నీళ్ళు ఇచ్చి అన్నీ చేశాడు దేవుడు. కానీ వీళ్ళు మాత్రము మా బాహుబలం, మా శక్తి, మేము దేవుని అని గర్వంతో మాది మాది, నాది నాది, మా శక్తి, మా బలము, మా కష్టార్జితం అని వీళ్ళు అనుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. హల్లెలూయా. ఇవన్నీ ఎవరిచ్చారో దాన్ని జ్ఞాపకం చేసుకోనని ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తున్నాడు. నాయనా, మీరు పాలు తేనెల దేశంలోకి పోతున్నారు. ఎక్కడికి తీసుకుపోతున్నా మిమ్మల్ని? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని తీసుకుపోతున్నా. అదే నా చిత్తం. ఏ కొదవ లేదు, ఏ లేమి అక్కడ మీకు కలగదు. అయితే వెళ్ళేటప్పుడు ఎవరు మీకు ఇవన్నీ ఇచ్చారనే మాత్రం మర్చిపోవద్దండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మా బాహుబలము, మా శక్తి అని మీరు అనుకోవద్దండి దయచేసి. ఇవన్నీ ఎవరిచ్చారు? పాలు తేనెల దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఇవన్నీ ఎవరిచ్చారో జ్ఞాపకం ఉంచుకోవాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది బీదలుగా ఉన్నప్పుడు అన్నీ గుర్తుంటాయి, కానీ దేవుడు కొంచెం ధనం వస్తే వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి. చూసారా? డబ్బు ఎక్కువగా వచ్చిందనుకో వాళ్ళ మనసులు మారిపోతాయి. ఇంకా తన ఏముండదు, డబ్బుతో వాళ్ళ గర్వం వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువ వస్తే అయిపోయి, ధనం ఎక్కువైతే అయిపోయి, అందరికంటే నాకు ఎక్కువ ఉంది అని అనుకున్నాం అనుకో, వెంటనే వారి ఆలోచన విధానం, వారి గర్వము, మనోళ్ళనని రెస్పెక్ట్, మర్యాద ఏముండదు. కొంచెం ధనం వచ్చేసరికి వాళ్ళ బుద్ధి, మనస్సు అన్నీ కూడా మారిపోతాయి. సహజంగా మనం సమాజంలో ఈ విధంగా చూస్తుంటాం.
అయితే దేవుని బిడ్డలైనటువంటి వారు నీకు ఇచ్చిన డబ్బు కావచ్చు, నీకు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారంటే నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చాడని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు ఇక్కడ గుర్తు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే 18వ వచనం, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలెను అని మీ భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలగజేసిన వాడు ఆయనే. హల్లెలూయా. మీరు సంపాదించుకోవడానికి బలం ఇచ్చిన వారు ఆయనే అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే ఏడ సంపాదించుకుంటాం? ఈరోజు 500 కూలి, ఒంట్లో శక్తి లేదు, పోయి ఎట్లా సంపాదించుకుంటాం 500? దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు సంపాదించుకున్నటకు సామర్థ్యం కలగజేసిన వాడు ఆయనే అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు తృప్తిగా భోజనం చేసి ప్రతిరోజు పని చేసుకోవడానికి శక్తినిచ్చి సామర్థ్యాన్ని ఇచ్చిన వాడు దేవుడు అంటున్నాడు. ఈరోజు మీకు సంపాదన కలుగుతుందంటే ఆ సామర్థ్యం ఇచ్చిన వాడు దేవుడు అంటున్నాడు. చాలామంది కుటుంబాల్లో ఇది గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఈరోజు నేను కలిగి ఉన్నవన్నీ కూడా ఎవరంటే ఆయన సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆయన సామర్థ్యమే ఇవ్వకపోతే, ఆయన ఆరోగ్యముని ఇవ్వకపోతే, ఆయన బలము ఇవ్వకపోతే, ఆయన శక్తిని ఇవ్వకపోతే, ఆయన జ్ఞానం ఇవ్వకపోతే మనం సంపాదించుకునలేం, మనం ఏం చేయలేం, కూర్చుకోలేని వట్టివారము మట్టివారం మనము. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మీకు అన్నీ వచ్చిన తర్వాత నన్ను మర్చిపోవద్దు, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోనండి, ఎందుకంటే మీకు ఇచ్చిందే ఆయన. హల్లెలూయా. ఈరోజు మీరు కలిగి ఉన్నవన్నీ ఇచ్చిందే ఆయన. నాది 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 అని మీరు అనుకుంటారు. నాది అంటున్నావే, మరణించిన రోజు ఏదైనా తీసుకుపోతావా? వెర్రివాడా, ఏది నీది కాదు, అన్నీ నేను ఇచ్చినవి అని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకి ఏమి లేకపోవచ్చు, కానీ దేవుడు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన దగ్గర ఆరోగ్యం లేకపోవచ్చు, దేవుడు నిశ్చయంగా నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మనకు ఆస్తిపాస్తులు ఏం లేకపోవచ్చు, దేవుడు నిశ్చయముగా నీకు ఆస్తులు పాస్తులు ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. అందరికంటే గౌరవంగా నువ్వు బ్రతకాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే నీకు ఇచ్చిన తలాంతులను, నీకు ఇచ్చిన వరములను ఇప్పుడు దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిని ఎట్లా నువ్వు నిర్వాహకత్వం చేస్తున్నావో దానిని బట్టి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఈ ఒక తలాంతు వాడు సరిగా నిర్వాహకత్వం చేయకపోవడం ద్వారా ఏం చేసినాడు, వీని దగ్గర ఉన్న ఒక్కటి కూడా తీసేసి వాళ్ళకి ఇవ్వండి అంటున్నాడు. అర్థమవుతుందండి? ఒక తలాంతు వానికి ఉన్నదే ఒకటి, ఆ ఒకటి కూడా తీసుకుపోయి 5 తలాంతులు కనవానికి 10 తలాంతులు కనవానికి ఇచ్చేయి అంటున్నాడు. ఎందుకు? వానికి ఆల్రెడీ 10 తలాంతులు ఉన్నాయి కదా. 10 తలాంతులు ఉన్న వానికి మరలా ఈ ఒక తలాంతు తీసి ఎందుకు ఇవ్వాలా? వీనికే కదా లేవు. ఎందుకు దేవుడు అంటున్నాడు అంటే ఆ 10 తలాంతులు గలవాడు ఎట్లా నిర్వాహకత్వం చేయాలో వాడు చేస్తున్నాడు. ఈ ఒక తలాంతు వాడు సోమరువైన చెడ్డవాడు, వీనికి ఉన్నది కూడా వీడికి ఉపయోగించుకోవడం వీనికి తెలియదు అని చెప్పి ఒక తలాంతు కూడా తీసుకుపోయి 10 తలాంతులు ఉన్న వానికి దేవుడు ఇస్తున్నాడు. అక్కడ మత్తయి సువార్తలో చాలా చక్కగా రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. ఆ నిబంధనను ఆయన సక్రమంగా నెరవేరుస్తున్నాడు. అయితే మీరు కలిగి ఉన్నవన్నీ దేవుడు ఇచ్చాడని చెప్పి గుర్తు చేసుకోండి. ఏది మీది కాదు. కీర్తనలు 24వ కీర్తన చకచక కొన్ని మాటలు చదువుతాను చూడండి. 24వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుతాం చూడండి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను. చూసారా? మొదటి వచనం ఏం చెప్తుందండి? భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు ఎవరి వారు? యెహోవాయే. భూమియు దాని సంపూర్ణతయు లోకంలో నివాసులందరూ ఎవరి వారు? యెహోవాయే. అన్నీ యెహోవాయే, ఏది కూడా మనది కాదు. 50వ కీర్తనలు 50 9వ వచనం చదువుతాం చూడండి.
బాగా గమనించండి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొటేళ్ళనైనను నేను తీసుకున్నాను. బాగా జాగ్రత్తగా గమనించండి. ఇది ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, ఇందాక ఒక తలాంతు తీసుకున్నవాడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఈ ఒక తలాంతుతో ఇంకొక తలాంతు సంపాదిస్తే నువ్వే కదా తీసుకుపోయేది. అందుకోసము ఇతడు ఏం చేసినాడంటే, ఊకే ఎందుకు అతనికి ఇచ్చేద్దామని చెప్పి భూమిలో పాతి పెట్టినాడు. ఆ ఒక తలాంతుతో వాడు ఏం సంపాదించాల. దేవుడు తీసుకుంటాడేమో, దేవుడు అడుగుతాడేమో, నేను సంపాదించుకుంటే దేవుడు తీసుకుపోతాడేమో అని చెప్పి ఎవరికి ఆలోచన? ఈ ఒక తలాంతు తీసుకున్నవానికి ఆలోచన. మిగతా పైన ఇద్దరికి లేదు, కానీ ఈ ఒక్కనికి ఆలోచన ఉంది. ఏమని? ఈ ఒక తలాంతు దాచిపెట్టాలరా నాయనా, దీంతో ఏమైనా సంపాదించినా మళ్ళీ మొత్తం ఆయన్నే తీసుకుపోతాడని ఆలోచన ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ ఒక తలాంతు కాదు, నీకు ఒక తలాంతు ఇచ్చిందే ఎవరు? చాలామంది దేవుడు తీసుకుపోతాడు అనుకుంటారు. నీకు ఇచ్చిన ఒక తలాంతు ఇచ్చిందే దేవుడు, మళ్ళీ నీకు ఇచ్చి ఆయన తీసుకుపోతాడా? మనకిచ్చినవన్నీ ఆయన తీసుకుపోయి పరలోకంలో బీదోడు కాదు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? మనకి ఇచ్చినవి దేవుడు ఏం తీసుకోడు. ఇంకా చెప్పాలంటే మనకి ఇచ్చినవన్నీ, మనకు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే. దేవుడు ఏమంటున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా. 9వ వచనం మళ్ళీ చదవండి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలునైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీ 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా అని అంటున్నాడు. పొట్టేళ్ళు నావి కాదా? కొండ మీద ఉన్న పక్షులు నావి కాదా? నీ ఇంట్లో నుండి పొట్టేళ్ళు నాకొద్దు, కోడెలైనను నీ మందలో నేను తీసుకుంటానని అనుకోవద్దండి దయచేసి. నేను తీసుకోనను అని అంటున్నాడు దేవుడు. 10వ వచనం. అడవి మృగములన్నీ 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకము దాని సంపూర్ణతయు నావే, నేను ఆకలి కొనినను నీతో చెప్పను. హల్లెలూయా. చూసారా దేవుడు ఏమంటున్నాడు? మీ ఇంటి నుండి నేను పొట్టేళ్ళని అడగను, మీ పొట్టేళ్ళ మందలో నుంచి ఒకటి నాకి అని నేను అడగను, నేను ఏం అడగను. ఎందుకంటే కొండల మీద ఉన్న మందలు ఉన్నాయి, అవన్నీ నావే. నీ ఇంట్లో పొట్టేళ్ళు ఉన్నవి నావే, అది కూడా నేను ఇచ్చిందే, అన్నీ నేను ఇచ్చిందే. ఒకవేళ మీరు దేవుడు తీసుకుంటారేమో అని నువ్వు అనుకుంటున్నావు, ఒక తలాంతు వానితో చెప్తున్నాడు. ఒకవేళ దేవుడు తీసుకుంటాడేమో, దేవుడు అడుగుతాడేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ఆకలైనా కూడా నీతో చెప్పను నాయన అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట అక్కడ రాయబడింది. ఆయన ఆకలైనా కూడా నేను మీతో చెప్పను. ఎందుకంటే ఆయన ఏ కొదువ లేని సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు. నీకున్న వాటిని ఇంకా రెట్టింపు కావాలంటే నీకిచ్చిన తలాంతులు, నీకిచ్చిన వరములు, నీకిచ్చిన ధనము, నీకిచ్చిన ధాన్యము, నీకిచ్చిన సొమ్ము, ఇవన్నీ కూడా ఎట్లా నిర్వాహకత్వం చేస్తున్నావు అనే దాన్ని బట్టి దేవుడు నీకు ఎక్కువగా ఇవ్వాలన్నా వద్దా అని ఆలోచన చేస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట చదివి నేను ముందుకు సాగుతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇంకొక స్టోరీ ఉంది, కానీ అది చెప్తే సమయం లేదు. 29వ వచనం చదువుతాను చూడండి. 28, 29 సారీ సిస్టర్, 29, 28 కూడా చదవరా? ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఈ మాట చదివినప్పుడు ప్రత్యేకంగా ఈ మాట మాత్రమే చదివి చాలామంది బాధపడతారు. అధ్యాయం అంతా చదవరు, ఒకే ఒక వచనాన్ని చదివి దేవుడు చూసారా ఎంత అన్యాయస్తుడు, వానికి 10 తలాంతులు ఉన్నాయి, మళ్ళా వానికి ఇవ్వచ్చునా? కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది కూడా తీసేయబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట ఇక్కడ? ఈ మాట ప్రత్యేకంగా ఒకే వచనం చదివితే దేవుడు ఎవడైనా ఉన్నోనికే ఇస్తున్నాడు, లేనోనికి ఇవ్వచ్చు కదా. ఉన్నోనికి వానికే ఎందుకు ఇవ్వాలా? వానికి ఉంది కానీ వానికే ఇస్తున్నాడు దేవుడు.
లేనోళ్ళకి ఇవ్వచ్చు కదా. దేవుడు అందుకే చూడండి, దేవుడు ఎవరెవరికి న్యాయం చేస్తాడో ఎవరెవరికి అన్యాయం చేస్తాడో ఎవరికి తెలియదు. ఆయన వాళ్ళకుంది వాళ్ళకే ఇస్తున్నాడు ఎక్కువ, మాకు లేదు మాకు ఇవ్వచ్చు కదా అని అనుకుంటారు ఈ వచనం చదివినప్పుడు. ఉన్నోళ్ళకే ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే వాడు సక్రమంగా నిర్వాహకత్వం చేస్తున్నాడు. హల్లెలూయా. వానికి ఇచ్చిన వరములు, వానికి ఇచ్చిన తలాంతులు, వానికి ఇచ్చిన 5 తలాంతులు ఇస్తే వాడు 5 తలాంతులకు ఇంకొక 5 తలాంతులు సంపాదించినాడు. వానికి ఇంకొక 5 తలాంతులు ఇస్తే వాడు ఇంకా ఎక్కువ న్యాయంగా నమ్మకంగా దేవుని మహిమ కొరకు బ్రతుకుతాడు. అందుకోసం వానికి ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా తప్పులేదు, ఇంకా ఇస్తూనే ఉంటాడు. ఈ 1 తలాంతు వాడి నుంచి దేవుడు తీసుకోవట్లేదు, కానీ ఉన్నది కూడా తీసేయబడుతుందంట. లేనిది కాదు, ఉన్నది కూడా పోతుంది. 1 తలాంతు వానికి ఉన్నది 1 తలాంతు కూడా వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడి న్యాయం? వానికి ఏం లేదు కదా, వానికే కదా ఇవ్వాల్సిందంటే వాడు 1 తలాంతు ఇచ్చినప్పుడు వాని తెలివి, వాని జ్ఞానం ఏ లెవెల్లో ఉందో దాన్ని బట్టే దేవుడు ఇంకొకటి ఇవ్వాలనా లేదా అని చూస్తాడు. హల్లెలూయా. ఒక 100 రూపాయలు నీ చేతిలో పెడితే అది మంచిదా చెడ్డదా? 100 రూపాయలు నీకు ఇచ్చినామనుకోండి, అది మంచిదా చెడ్డదా? 100 రూపాయలు మంచిదే. దాన్ని వాడే ఎటువంటి వాడని తెలియాలి ఫస్ట్. 100 రూపాయలు తీసుకుపోయి తాగుబోతులకు ఇచ్చినామనుకో, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయరు, ఫస్ట్ తాగి ఇంటికాడ పొరలాడి వస్తారు. వాళ్ళు రోడ్డు మీద పొరలాడి ఇంటికి వస్తారు, అంతే, ఇంకేం చేయరు. ఎందుకంటే ఆ 100 రూపాయలతో నిర్వాహకత్వం చేయడం వానికి తెలియలే. అదే మంచివానికి ఇచ్చి చూడండి, 100 రూపాయలు ఒక భోజనం కొని ఇంటి వాళ్ళందరికీ భోజనం పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 100 రూపాయలు దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ దాన్ని ఇస్తే నువ్వు నిర్వాహకత్వం ఎట్లా చేస్తావని చెప్పి దానికి ఇంకొక 100 రూపాయలు ఇవ్వాలన్నా వద్దా అనేది ఆలోచన చేస్తావు. నువ్వు దేవుడిచ్చిన వాటిని సక్రమంగా నిర్వాహకత్వం చేసినప్పుడు, దేవుడిచ్చిన నీ కుటుంబాన్ని, నీకు ఇచ్చిన వాటన్నిటిని, తలాంతులను, వరాలను నువ్వు సక్రమంగా ఉపయోగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? రెట్టింపు చేస్తాడు. దాన్ని ఇంకా ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ తలాంతును సక్రమంగా మనం నిర్వాహకత్వం చేస్తున్నామని చెప్పి దేవుడు దాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కలిగి ఉన్నవన్నీ, మనకున్న ఆరోగ్యం, మనకున్న వస్తువులు, మనకున్న వస్త్రాలు, మనకున్న బంగారం, వెండి, ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఎవరిచ్చినారు? దేవుడిచ్చాడని మనం ఆలోచన చేయాలి. మొదట దేవుడిచ్చిన దానిని, దేవుడిచ్చిన తలాంతులను, దేవుడిచ్చిన వరములను నువ్వు సరైన రీతిలో దేవునికి మహిమకరంగా నిర్వాహకత్వం చేసినప్పుడు దేవుడు వాటికి ఇంకా ఎక్కువ ఇవ్వాలనా లేకపోతే ఉన్నది తీసేయాలనా అని చెప్పి ఆలోచన చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము మనమందరి మీద సమానంగా ఉంది. మనందరినీ కూడా దేవుడు దీవించాలని ఎదురు చూస్తున్నాడు. అయితే మనం అనేక విషయాల్లో తప్పిపోకుండా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్త ప్రకారం ముందుకు సాగుతూ మన జీవితంలో అన్ని ఆశీర్వాదాలు పొందుకొని దేవుని యొక్క శాంతిని, సమాధానాన్ని పొందుకొని దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం కొనసాగించుకుందాం.